గెలవదా? సో ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు మనిషికి ఉండాల్సింది సంకల్పం, ధైర్యం రెండు ఉండాలి. నేను గెలుస్తా అంటావా రాగన్నా? ఇక నువ్వు జీవితంలో గెలవరు. ఇక నీ మనసులో ఆ డౌట్ తోటి నువ్వు పని మొదలు పెట్టావనుకో, పొరపాటున కూడా నువ్వు లక్ష్యాన్ని చేరవు. బరాబరి నేనే గెలుస్తా, అది పాలేరైనా, ఇంకేడైనా, ఖమ్మమైనా, పూకంపైనా, తుమ్మల చెరువులైనా, బట్టి అయినా గెలిచేది ఎవడంటే నేనే గెలుస్తా అనే ధైర్యంతో నువ్వు నామినేషన్ నుంచి ముందుకు పోతే ఎదురున్నాడు ఎవడైనా ఎవరు గెలుస్తారంటే కాన్ఫిడెన్స్ ఉన్నాడు గెలుస్తాడు. ఊర్లలో సామెత చెప్తాం, నేను పక్కా తెలంగాణ పల్లెటూర్లకి వెళ్ళి వచ్చిందండి. మోచేతుల బలం ఉంటే ఏమైతే ఖమ్మంలోకి అది కూడా తెలియదా? మోచేతిలో బలం ఉంటే మొండి కోడలి కూడా తెలుస్తుంది అంటారు. మొండి కోడలితో కూడా నేను మునుమెళ్ళి అందరితో సమానంగా నన్ను భద్రాచలం బరాబరి ఖమ్మం గెలవాలంటే గెలిపించినాకనే మళ్ళీ ఇంటికి వస్తా తప్ప అప్పటిదాకా ఇంకా రెండు కాదు. మరి ఏమైంది? మీకు మంచి మంచి వాళ్ళు ఉన్నారు, యువకులు ఉన్నారు, ఒక్కొక్కరు చూస్తే గట్టిగా గడ్డపారలు ఎక్కుతున్నారు స్టేజ్ మీద, తంతే 4 రోజులు అలిగిపోవాలి. బట్ లోపిస్తుంది ఏంటి అంటే ఖమ్మం గెలవం కన్నా. ఎందుకు గెలవము? ఎలిసిపోయిన ఎర్ర జెండాలు ఉన్నారు ఈడ. ఆ ఎర్ర జెండాలే ఇంకొకరి సహాయం లేకుండా ఒక్క సీటు గెలవలేనటువంటి పరిస్థితి ఈ దేశంలో కూడా కనబడతా ఉంది. ఎవరితోడో ఒకరితోటి పొత్తు పెట్టుకొని, ఎవరితోడో ఒకరితోటి సహాయం పొందకపోతే ఈ రాష్ట్రంలో ఎర్ర జెండాకు 10 ఏళ్ళు స్థానమే లేదు. మొన్న ఎవరితోడో పొత్తు పెట్టుకుంటే లింగు నెట్టుకుని ఒకటి గెలిచింది కమ్యూనిస్ట్ పార్టీ. మాట్లాడితే పోరాటం చేస్తున్నాం, మాట్లాడితే సభ్యత్వం చేస్తున్నాం. ఆటో యూనియన్ మాదే, అవునా? ఊడిసే యూనియన్ మాదే. ఇంకేమైనా యూనియన్లు ఉంటే అన్ని యూనియన్లు వాళ్ళే ఉంటాయి. ఆఖరికి సింగరేణిలో కూడా ఎర్ర జెండా యూనియన్లే ఉంటాయి. కానీ గెలుస్తురా? ఎన్ని రోజుల ఖమ్మంలో కమ్యూనిస్ట్ పార్టీ గెలవక ఇలా మనం కూర్చున్న ఈ గడ్డ ఎవరికి తప్ప వాళ్ళందరూ వాళ్ళు నిల్చుంటే ఖమ్మంలో ఎర్ర జెండాకు అడ్రస్ లేదు. హరీష్ రావు మీద చేయమన్నా, రేవంత్ రెడ్డి మీద చేయమన్నా, ఆఖరికి మీ ఖమ్మంకి వచ్చి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద పోటీ చేయమన్నా నేనే గెలుస్తా అని చెప్తా, నేనే వచ్చి పనిచేస్తా తప్ప గెలుస్తా అంటున్నా నేను ఎప్పుడు భయపడ్డాను. ఎందుకంటే నా మీద పోటీ చేసినాడు మీ పొంగులేటి సార్కి దగ్గర కూడా అన్ని కట్టలే ఉన్నాయి. ఈయన కూడా లోనిచ్చిండు మనుషులు, ఇలా కంపెనీ మనుషులు ఆడికి కూడా వచ్చిండు. ఎందుకు? నోట్లు వచ్చిందందుకు. 10 లక్షల మందికి మనిషికి 1000 రూపాయల నోటు వచ్చింది. ఎంతమందికి? బియ్యంకులు ఇద్దరు కలిసి వీళ్ళ కంపెనీ వాళ్ళ కంపెనీలు అందరూ వచ్చి ఊరుకొకరిని ఇన్ఛార్జ్ పెట్టి 10 లక్షల మందికి మనిషికి 1000 రూపాయలు వచ్చిండ్రు. గెలిచిరా? గెలిచిరా? బక్కపలిసినోడు రఘునందనే గెలిచిండు. ఎందుకంటే ఎప్పుడైనా జనం కోసం ఉంటాడు, జనం కోసం మాట్లాడతాడు. వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్, గొంతు లేని పేదల తరఫున మా రఘునందన్ కొట్లాడతాడని మెదక్ జిల్లా ప్రజలు నమ్మిరు కాబట్టి రఘునందన్ గెలిచిండు. ఓట్లు నోట్లన్నీ పక్కకు పోయినాయి. వియ్యంకులందరూ కూడా ఓడిపోయింది తప్ప ఇంకొకటి జరగలేదు. మరి ఖమ్మంకి ఏమైంది? ఇంతమంది లీడర్లు ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, మంచి మంచి వాళ్ళు ఉన్నారు, నాకంటే గట్టి ఉన్న వాళ్ళు ఉన్నారు, నాకంటే అందంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, బరువు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఈ బరువు కూడా ఉన్న వాళ్ళు కనబడుతున్నారు స్టేజ్ మీద. గెలవడానికి లేదు ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒకటే లేదు. మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే బరాబరి గీత గీసి కొట్టాడు గెలుస్తాం. పారిస్ లో ఒలింపిక్స్ అయినాయి. ఏం ఒలింపిక్స్ అయినాయి? పారా ఒలింపిక్స్ అయినాయి. అన్ని ఉన్న మీరే, అన్ని మంచిగా ఉన్న మీరే పనిచేయమంటే చేస్తలేరు. సగం సగం శరీరం అవస్థ పడుతుంటే, కాళ్ళు సరిగా లేకుండా పోయి భారతదేశానికి పథకాలు తెచ్చిన ఆ క్రీడాకారులని ఒక్కసారి మీరు అందరూ యాడ్ చేసుకోవాలి. గాలకట్టేస్తున్నారన్నమాట. మంచిగా ఉన్నాయి 2 కాళ్ళు, 2 చేతులు, గట్టిగా గడ్డపారలాగా ఉన్నారు. ఎంత చేయమంటారా? 200 చేయమన్నారు సభ్యత్వం. ఎవరైనా చేసిరా 200? చేతులు ఎత్తురి. 200 సభ్యత్వం చేసిన చేతులు ఎత్తురి. ఒకటి 2 3 ఎదురుగా 3 పైన 4 చాలా 7. ఖమ్మం జిల్లాలో 10 సీట్లు ఉన్నాయి. 10లో 7 చేసి నేను దుబాకలో పోటీ చేసిన తర్వాత 2014 తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పిలిపించింది. నేను ఒకటే చెప్పిన మా పిల్లలకి, మనం ఎలక్షన్ గెలవాలంటే సభ్యత్వం చేసుకోవాలి. సభ్యత్వం ఎవరు 1000 చేస్తే వాళ్ళందరినీ అమిత్ షా దగ్గరికి, నరేంద్ర మోడీ దగ్గరికి తీసుకుపోయి శాల్వా కప్పిస్తా అని చెప్పిన. మీరు నమ్ముతారా? మా దుబాకలో 5గురు, ఎంతమంది? 5గురు మనిషికి 1000 సభ్యత్వం చేసిరు. ఆన్లైన్ సభ్యత్వం 1000 చేసిరు. కాగితాలు నింపుకరాలి. కొత్తగా ఆఫీసులో కూర్చొని
ఓటర్ లిస్ట్ తీసుకొని పేర్లు రాసుకోలేదు. మిస్ కాల్ నెంబర్లు ఇచ్చి ఒక్కొక్కరు 1000 సభ్యత్వం 5గురు చేసిరు. అధ్యక్ష ఇప్పుడు చెప్పు, మీ భద్రాద్రి కొత్తగూడెంలో ఎంతమంది చేస్తారు? నేను 1000 చేస్తా అనేటోళ్ళు చేతులు ఎత్తురి. 1 2 3 అన్న ఉత్తుతో ఎత్తకుంది. ఇలా కెమెరాలు ఎంతకి అలా ఫోటోలు తీసి పెట్టుర్రి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 సగం ఎత్తుతుర్రేమే అన్న 30 మంది ఎత్తిరు. అదే వీళ్ళు లెక్క పెట్టాయి. కింద రోజులే 30 మంది ఎత్తిరు. అంటే భద్రాద్రి కొత్తగూడెం సభ్యత్వం ఎంత కావాలి? 30 అవుతుందా? 30,000 అవుతుందా? 30 మంది మనిషికి 1000 చేస్తామని చేతిరంటే సభ్యత్వం 1000 అవుతుంది. ఇక ఏదో రఘునందన్ వచ్చిండు, బాగా మాట్లాడతారు కాబట్టి మీటింగ్ పోయినాం. రఘునందన్ అడిగేది కాబట్టి చేతిలో పట్టినాం. మళ్ళీ రఘునందన్ వచ్చేది ఉందా అడిగేది ఉందా అని అనుకోకూడదు. బరాబర్ ఎవరెవరు 1000 చేసిన అనేది రాష్ట్ర పార్టీ లెక్కలేస్తుంది. సార్ అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు కూడా చాలా స్పష్టంగా లెక్కలు అడుగుతారు. అందుకని మీరు ఖచ్చితంగా ఇప్పుడు చేతెత్తిన వాళ్ళందరూ దేవుడి నాయకుడు ఇంకా నాకు అర్థం రాలేదు, కళ్ళు తేజీగా కనబడుతున్నాయి. అందుకని దాదాపు ముఖాలు అయితే గుర్తుపెట్టుకొని పోతాను. మళ్ళీ వచ్చినప్పుడు 1000 వేయకపోతే బరాబర్ మిమ్మల్ని చిన్నప్పుడు మేము సరిగా చదువుకోకపోతే మా సార్లు కొడుతుండ్రి మమ్మల్ని. ఇప్పుడైతే కొట్టుడు బంద్ అయిపోయింది. కొడితే స్కూల్ ముంగట ధర్నా, టీవీలలో పేపర్లలో బ్రేకింగ్లు, చదివితే చదవని పోతే పోలేని వదిలేసుకుంటున్నారు తల్లిదండ్రులు. ఎందుకు సభ్యత్వం చేయాలి? పైసలు ఎందుకు తీసుకుంటలేదు పార్టీ? చాలా మందికి డౌట్ వస్తుంది. మనం 1 రూపాయి తీసుకోవట్లేదు, 1 పైసా అడుగుతలేదు, కేవలం మిస్ కాల్ ఇవ్వని అడుగుతున్నాం 1 నెంబర్ ఇచ్చి. ఎందుకు చేయాలి సభ్యత్వం? బీజేపీలో సభ్యత్వం తీసుకుంటే ఏమొస్తుంది? ఒకసారి దయచేసి ఆలోచించాలి. మీరు కూడా మా అందరి ఊర్లలో చెప్పాలి, ప్రతి బూత్లో చెప్పాలి. మీ జిల్లా బాగా చైతన్యవంతమైన జిల్లా, చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు, వివిధ ఉద్యోగాలు చేస్తుంటారు, సింగరేణిలో మంచిగా స్థితిగతులు కలిగినటువంటి జిల్లా. 2-3 రోజుల నుంచి పేపర్లలో టీవీలలో ఒక వార్త వస్తుంది, చూసి ఉంటారు. ఒక ఆయన అమెరికా పోయింది ఈ దేశంలో. ఈడ మాట్లాడరాలే ఆయనకి, ఈడ నడవరాలే. భారత్ జోడో యాత్ర అంటే నీకు ఏమర్థమైందంటే మిర్చి బజ్జీలు ఎట్లెత్తారనేది ఒకటి నేర్చుకున్నాడు మొత్తం భారత్ జోడో యాత్రలో. మిరపకాయ ఎట్లా పెట్టాలి, బజ్జీలు ఎట్లేయాలనే తప్పితే ఏం తెలియదు ఆయనకి. ఆయనే వారం రోజుల నుంచి అమెరికాలో తిరుగుతున్నాడు. నిన్న అమెరికాలో మాట్లాడతాడు ఏమని? రాహుల్ గాంధీ అనేటువంటి లీడర్ ఆఫ్ అపోజిషన్ అమెరికాలో నిన్న డల్లాస్లో మాట్లాడుతూ చెప్తాడు తెలుగు భాష గొప్పతనం గురించి. రాహుల్ గాంధీ చెప్తాడు. అని ఆయనకు తెలుగు వస్తుందా? అర్థమవుతుందా? పోనీ ఎవరో నాలాంటి విలేకరు రాసిచ్చిండేమో పక్కనే ఉన్నాడు అని చూసిన. ఎవరున్నారు పక్కన? శ్యామ్ పిట్రోడా అని ఒక ఆయన ఉన్నాడు. ఎవరు శ్యామ్ పిట్రోడా? కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినటువంటి లీడర్ శ్యామ్ పిట్రోడా. ఆ శ్యామ్ పిట్రోడా అనేటోడు రాసిస్తే ఈ రాహుల్ గాంధీ అనేటోడు ఆడ మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు? తెలుగు భాష గొప్పతనం, ఈ దేశ సంస్కృతి, ఈ దేశ సాంప్రదాయాలు, వీటి గురించి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ గురించి, బీజేపీ గురించి ఏడ మాట్లాడుతుంటే ఆయన డల్లాస్ లో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దేశంలో మాట్లాడేందుకు ధైర్యం లేదు, ఈ దేశంలో మాట్లాడేటువంటి శక్తి లేదు, ప్రజలకు ఆయన ఓట్లు వేయాలనేటువంటి విశ్వాసం ప్రజలకు ఆయన మీద లేదు, ఆయన పార్టీ మీద లేదు. 3 సార్లు కలిసి కాంగ్రెస్ పార్టీ 2014 తర్వాత 3 సార్లు పోటీ చేస్తే ఓసారి 43, ఓసారి 53, మొన్న 98. మొత్తం కలిపితే బీజేపీకి వచ్చిన 240 సీట్లు రాని పార్టీ నాయకుడు పోయి ప్రపంచ దేశాలలో మన దేశాన్ని బదనాం చేసేటువంటి ఒక తెలివి తక్కువ పనిచేస్తా ఉన్నాడు. అసంటానికి బుద్ధి చెప్పాలంటే టీవీలు మనవి కావు, పేపర్లు మనవి కావు, రాసేటోళ్ళు మనోట్లయినా వేసేటోళ్ళు సరిగా ఉన్నారో లేరో నాకు తెలియదు. కాబట్టి మాట్లాడాల్సింది ఎవరు, చర్చ పెట్టాల్సింది ఎవరు? భారతీయ జనతా పార్టీ బలం ఏంటి అంటే, భారతీయ జనతా పార్టీ బలం ఈడున్నటువంటి కార్యకర్తల బలమే. మీరే మాట్లాడాలి, ప్రతి సమస్యలో మనమే సమాధానం చెప్పాలి, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అదే మీటింగ్ లో ఇంకొక ఆయన కనబడ్డాడు నాకు, జార్జ్ సొరేన్ అని ఇంకోటి కనబడ్డాడు. డల్లాస్ మీటింగ్ లో రాహుల్ గాంధీ జరంత అసంత కూర్చొని కనబడ్డాడు. ఎవరి జార్జ్ సొరేన్ అంటే వాడు ఒక వార్త రాస్తాడు. ఐఎమ్ సారీ టు యూజ్ వాడేది, ఆ పదం వాడుతున్నందుకు మరణించాలి మా మీడియా మిత్రులు. దళారి అంటారు తెలుగులో మంచిగా. స్టాక్ మార్కెట్ లో షేర్లు కొనుక్కొని అమ్ముకునేటువంటి ఓ దళారి జార్జ్ సోరెన్ అనేటోడు హిండెన్బర్గ్ అనేటువంటి ఒక పేపర్ లో ఒక వార్త రాస్తాడు. మనల్ని కూడా రాస్తారు కదా లోకల్ పేపర్లని, ఈ యాప్ అని ఆ యాప్ అని రకరకాల వార్తలు రాస్తుంటారు కదా. అట్లా షేర్ మార్కెట్ లో షేర్లు కొనుక్కొని అమ్ముకునే ఒక దళారి, వారి పేరు జార్జ్ సోరెన్. వాడొక వార్త రాసిండు ఏమని? భారతదేశంలో
భారత ప్రభుత్వం ఆదాని కోసం షేర్ల ధరలు పెంచింది అని ఒక తప్పుడు వార్త రాస్తే రాహుల్ గాంధీ రోడ్డు మీదకి వస్తాడు, రేవంత్ రెడ్డి ధర్నా చేస్తాడు ఇందిరా పార్క్ దగ్గర, దేశంలో కాంగ్రెస్ అంతా ధర్నాలు చేస్తుంది. ఎవరి జార్జ్ సొరేనని కొంచెం వెనుకపోయి చూస్తే ప్రపంచంలో ఏ దేశమన్నా పచ్చగుంటే ఆ దేశం మీద రాళ్ళేసుకోడు, ఆ దేశ ఆర్థిక వ్యవస్థని నాశనం చేసేటువంటి దుర్మార్గుడు. ఇప్పటికీ సుమారు 14 దేశాల ఆర్థిక వ్యవస్థల మీద ఇట్లాంటి తప్పుడు వార్తలు రాసి ఆ దేశాల ఆర్థిక వ్యవస్థల్ని ఖరారు చేసిన దుర్మార్గుడు ఎవడంటే జార్జ్ సొరేన్ అనేటువంటి ఒక దుర్మార్గుడు. ఈ దేశంలో పేపర్లు లేవు, ఈ దేశంలో టీవీలు లేవు, ఈ దేశంలో 24/7 న్యూస్ ఛానల్ వస్తలేవు. తెలుగుదేశంకు పేపర్ ఉంటుంది, కాంగ్రెస్ కు పేపర్ ఉంటుంది, కమ్యూనిస్టులకు పేపర్ ఉంటాయి, ఛానల్ ఉంటుంది. కానీ ఒక బీజేపీకే ఛానల్ లేదు. ఎవరు ఇష్టమైనట్టు వాళ్ళు రాస్తున్నారు, అయినా మనం ఎప్పుడెవరిని అనలేదు. హిండెన్బర్గ్ అనే ఒక పేపర్ ఏంటో ఒక చిన్న వార్త రాసిందని రాహుల్ గాంధీ అనేటువంటి వచ్చి దేశంలో ధర్నా చేసి అంబానీలకు ఆదానీలకు వ్యతిరేకంగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. కమ్యూనిస్టులు అడ్డుకోరు. ఇంకా పొద్దున్న లేస్తే మేధావులను కొంతమంది వస్తుంటారు, టీవీ ఛానళ్ళ చర్చకు వచ్చి పొద్దున్న లేస్తే మన మీద విషయం కట్టడాలు వస్తూ ఉంటారు. ఈ దుర్మార్గులందరినీ అడ్డుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటంటే పార్టీలో సభ్యత్వం ముందు తీసుకుంటే నీకు కొంచెం ధైర్యం వస్తుంది.